దొరికిపోయింది తాతయ్య గారు. అమ్మమ్మ గారి మార్పుకి కారణం ఏంటో తెలిసిపోయింది. ఇదిగో ఇదొకసారి చూడండి. అంటే ఆ భాగీరథి తగిలించిన రింగులో ఏదో ప్రభావం ఉందన్నమాట. ఎస్, అంతా రింగ్ ప్రభావమే. మీరన్నారే ఏదో బ్లాక్మెయిల్ అని. వాళ్ళు చేసేది బ్లాక్మెయిల్ కాదు, బ్లాక్ మ్యాజిక్. అంటే స్వర్ణ అమ్మమ్మ గారి మీద వశీకరణం ప్రయోగించిందనమాట. ఇంతకు దిగజారిందా? దాని అంతు తెలుస్తా. తొందరపడద్దు. ఇంత నీచానికి తెగబడిన వాళ్ళు ఏమైనా చేస్తారు. ముందు అమ్మమ్మ గారిని ఆ వశీకరణ నుంచి ఎలాగైనా బయటపడేయాలి. మళ్ళీ ఈ వశీకరణానికి లోను కాకుండా ఆ స్వర్ణకి దూరంగా ఉంచాలి. కానీ మనకు అలాంటి వాటి గురించి తెలియదు కదమ్మా. వాటి గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ తెలియదు. ఎలా మంగన బయటపడేటివి ఎలా? అంతా భాగీరథి చేసుంటుంది. అవతల అమ్మ దుర్మార్గుల దగ్గరుంది. ఇప్పుడు వాళ్ళు అమ్మని అడ్డం పెట్టుకుని ఏమన్నా చేస్తారేమో. వాళ్ళు పిన్నినేం చేస్తారా? వాళ్ళకి కావాల్సింది నానమ్మ. కానీ వాళ్ళు కిరాతకులమ్మా. కిరాతకాలు పొడిగట్టే వాళ్ళు ఏమైనా చేస్తారు. స్వార్థం ఏ పనైనా ఎంత పనైనా చేయిస్తుంది. అందుకే మనకి ఈ విషయం తెలిసినట్టు కానీ విరుగుడు ప్రయత్నం చేస్తున్నట్టు కానీ వాళ్ళెవరికీ తెలియకూడదు. ఇలాంటి విషయాల గురించి మన బైరాగి తాతకి తెలుసుంటుంది. నేను వెళ్ళి ఆ తాతయ్యని కలిసి ఎలాగైనా అమ్మమ్మ గారిని ఆ ప్రయోగం నుంచి బయటపడేసి ప్రమాదం లేకుండా చేయమని నేను ఆయనతో చెప్తాను. సీత, నేను వస్తాను పద. వద్దు రఘు, వాళ్ళొచ్చి మళ్ళీ అమ్మమ్మ గారిని తీసుకువెళ్ళిపోతారు. వస్తాను తాతయ్య గారు. తాతయ్య గారు, వీటన్నింటినీ జాగ్రత్త చేసి మీ సీక్రెట్ లాకర్లో పెట్టేయండి. అలాగేనమ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. అంతా నీ మాయరన్నా. ఏంటమ్మా ఈ సమయంలో వర్షంలో వచ్చావు? రాక తప్పలేదు స్వామి. మా అమ్మమ్మ గారిని మీరే కాపాడాలి. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అది అమ్మమ్మ గారిని వశీకరణం చేసుకుంది. అందుకే ఆవిడిలా ప్రవర్తిస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.